హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు నేను బెండకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. మీరు చేసుకునే పద్ధతిలో కాకుండా నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి. బెండకాయ కర్రీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. 1/2 కేజీ బెండకాయలను తీసుకొని వాటర్లో మంచిగా కడిగి వాటర్ తడి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. కాడల్ని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. తలా తోకలని బెండకాయలన్నిటిని ఇలా తలా తోకలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలను మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. బెండకాయలను ఎలా కట్ చేస్తున్నానో చాలా ఈజీగా కట్ చేయడం అయిపోతుంది. ఇలా అన్నిటినీ మనము తలా తోకలు తీసి అన్నిటినీ మడత పెట్టుకొని ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు. చాలా త్వరగా రెడీ అయిపోతాయి కటింగు. మనకి బెండకాయలను అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి. మొత్తము అన్నిటిని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 250 గ్రామ్స్ వరకే టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 1/2 లీటర్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నిటినీ వేసేసుకొని జిగురు లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా బెండకాయ ముక్కలన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా బెండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇదే ఆయిల్లో పోపులని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఎక్కువగానే కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకొని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గుప్పెడు కరివేపాకుని వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా ప్యూరిని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే టైంలోనే మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. ఉప్పు కారము కరెక్ట్గా చూసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీ కారాన్ని బట్టి కారాన్ని వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, చూసి వేసేసుకోండి.
ఉప్పు కారం ఉడికేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వేంపి పెట్టుకున్న బెండకాయ ముక్కలని వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే బెండకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది. రోటీలోకైనా, రైస్లోకైనా, బగార్ రైస్లోకైనా టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గరం మసాలాని వేసేసుకోవాలి. గరం మసాలా అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను చూడండి. మటన్లోకి రెడీ చేసిన గరం మసాలా ఇది. ఈ గరం మసాలాని వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా బాగా కనబడుతుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. రోటీలోకైనా, రైస్లోకైనా చాలా చాలా బాగుండే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. నేను చేసిన ఈ బెండకాయ కర్రీ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి నేను రైస్లో బెండకాయ కర్రీని వేసుకొని తిని చూపిస్తున్నానా. చూడండి టేస్ట్ మాత్రము సూపర్ ఉందండి. నేను తింటున్నాను. వేడివేడి అన్నంలో వేడివేడి బెండకాయ కర్రీ, వేడివేడి అన్నము కలుపుకొని తింటుంటే ఆహా ఏమన్నా ఉందా. చూడండి చాలా చాలా బాగుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఏ మటన్ అయినా ఏ చికెన్ అయినా వద్దనుకుంటారు. అంత బాగుందండి. ఒక్కసారి చేసుకొని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అప్పుడు నేను చెప్పింది కరెక్టే అనుకుంటారు. అంత బాగుందండి బెండకాయ కర్రీ. ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.